హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఉద్వేగం మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా జోనర్ లో వచ్చిన మూవీ అనమాట. స్టోరీలోకి వెళ్తే నుంచి హీరో ఒక క్రిమినల్ తన లవర్ తో హ్యాపీగా ఉన్న సమయంలో ఒక గ్యాంగ్ రేప్ కేసు అయితే వస్తుంది. ఆ రేప్ కేసు వల్ల హీరో లైఫ్ ఎలా మారింది, నిజంగా ఆ రేప్ చేసిన క్రిమినల్స్ లేక అక్కడ పట్టుకున్న వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అనేది రిమైనింగ్ కరెక్ట్. స్టోరీ లైన్ కొంచెం కొత్తగా అనిపించింది, కానీ ఈ మూవీ మెయిన్ స్టార్టింగ్ లో నేను చూసేటప్పుడు నాకు జనగణమన మూవీలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంత లేదు. పాయింట్ కొత్తగా ఉన్నా సరే నెరేషన్ కొంచెం బోరింగ్ గా ల్యాగ్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా వరకు సీన్స్ ప్రెడిక్టబుల్ గా, చాలా వరకు కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో కొంచెం స్లోగా ఎంగేజింగ్ గా లేదనమాట. చాలా వరకు ఈ మూవీ సీన్స్ అన్ని మనం ఇంతకు ముందే వేరే మూవీస్ లో చూసామనే ఫీలింగ్ వచ్చింది అనమాట. మధ్యలో లవ్ ట్రాక్, హీరో పర్సనల్ లైఫ్, అక్కడ వచ్చే సీన్స్ చాలా రొటీన్ గా చిరాకు తెప్పిస్తాయి. కోర్ట్ రూమ్ లో సెకండ్ హాఫ్ లో ఒక్క సీన్ చాలా లెంతీ అనిపించింది. ఆ సీన్ సాగదీసినట్టు ఉంటుంది. చాలా సీన్స్ ఆర్టిఫిషియల్ గా లాజిక్ లేకుండా ఉంటాయి. క్యారెక్టర్స్ డిజైన్ బాగుంది. మెయిన్ క్యారెక్టర్స్ తప్పితే చాలా వరకు అండర్ యాక్టింగ్ ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుంటే బాగుంది అనిపించింది. ఓవరాల్ గా ఈ మూవీ నాకైతే పర్లేదు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు ఈ మూవీని అయితే. ఉద్వేగం మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.